హ్యాపీ మనీ మార్నింగ్ మై డియర్ మల్టీబిలియనీర్స్. ఈ రోజు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. నిన్న అడిగిన క్వశ్చన్ కి ఎంతమందికి క్లారిటీ వచ్చింది? నిన్న మొన్న అడిగిన క్వశ్చన్స్ లో ఎంపిక గురించి మనం లాస్ట్ 2 days నుంచి మనం ఏదైనా చూస్ చేసుకుంటే హ్యాపీ మనీ మార్నింగ్ మై డియర్ మల్టీబిలియనీర్. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. మనం చూస్ చేసుకునే దాని గురించి మాట్లాడుకున్నాం మనం. అండ్ బటర్ఫ్లై ఎఫెక్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా 2 days గురించి. 2 days లో మనం వాటి మీద మీకు ఎలా అనిపించింది? అది మన లైఫ్ లో ఎఫెక్ట్ చూపిస్తుంది అనే ఆలోచన మీకు వచ్చిందా రాలేదా? అంటే మీకు దాని మీద ఎలాంటి ఫీలింగ్స్ వచ్చినాయి? ఏమైనా డౌట్స్ వచ్చినాయా? ఓకే, డౌట్స్ ఉంటే లాస్ట్ లో క్లియర్ చేసుకుందాము. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను నేను. ఫ్రీడమ్ అనగానే, ఫ్రీడమ్ అంటే రిఫమండైల్ కాదండి, మామూలుగా స్వేచ్ఛ అంటాం కదా మనం. ఆ ఫ్రీడమ్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఫ్రీడమ్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? ఫ్రీడమ్ అంటే అసలు మీ దృష్టిలో ఏంటి? స్వేచ్ఛ అంటే మీ దృష్టిలో ఏమిటి అని అడుగుతున్నాను నేను. ఎస్, సడన్ గా పొద్దున్నే మీరు ఎలాంటి క్వశ్చన్స్ వేయకండి మేడం అంటారా? మెసేజ్ రూపంలో పెట్టండి, చెప్పేవాళ్ళు చెప్పండి, మీకు ఏమనిపిస్తే అది చెప్పండి. మనమేమి స్కూల్ స్టూడెంట్స్ కాదు కదా ఇక్కడ ఏమనుకుంటారో ఏంటో అనుకోవడానికి. ఓకే, రికార్డ్ బయటకు వెళ్తుంది, మేము అనుకున్నది ఏదైనా తెలుస్తుందేమో బయట అనే ఫీలింగ్ ఉందా? ఓకే ఓకే, అసలు మీకు స్వేచ్ఛ అంటే మీ దృష్టిలో ఏంటో చెప్పండి. నేను స్ట్రిక్ట్ టీచర్ లా ఏం లేను కదా, ఫ్రీగానే ఉన్నాను కదా, హ్యాపీగా. స్ట్రిక్ట్ గా ఉండే టీచర్ లాగా బెత్తం తీసుకునేవి లేను కదా, సరదాగా మాట్లాడుకుంటున్నాం అంతే. సడన్ గా థాట్ రావట్లేదండి. సడన్ గా థాట్ రావట్లేదా? ఓకే, అసలు స్వేచ్ఛ అనగానే మీకు గుర్తొచ్చింది ఏదైనా చెప్పండి చాలు. మనం ఏదైనా స్వతంత్రంగా చేయగలిగే దాన్ని స్వేచ్ఛ అంటారేమో అనుకుంటున్నాను. స్వతంత్రంగా ఎవరి ప్రమేయం లేకుండా మన స్వతంత్రంగా చేయగలిగే దాన్ని స్వేచ్ఛ. ఎవరి అడ్డంకులు, ఎవరి ప్రలోభాలు మన మీద లేకుండా ఉండేదాన్ని స్వేచ్ఛ అంటారేమో అనుకుంటున్నాను. గ్రేట్ గ్రేట్. అలా స్వేచ్ఛగా బ్రతకాలంటే మీకు ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉంటే స్వేచ్ఛగా బ్రతకగలరు అనుకుంటారు? ఎలాంటి వాతావరణం ఉంటే, ఎలాంటి పరిస్థితులు ఉంటే మీరు స్వేచ్ఛగా బ్రతకగలను అనుకుంటారు? ప్రతి మనిషికి కూడా దీంట్లో ఒక థియరీ ఉంటుంది కదా. ఓకే, దీని గురించి ఆలోచించండి ఈరోజు. కానీ చాలా మందికి స్వేచ్ఛ, ఫ్రీడమ్ అనగానే అంటే మనం పర్యాయ పదాలు అంటాం తెలుగులో. ఒకదానికి ఒకటే అర్థం కాకుండా ఎక్కువ అర్థాలు ఉంటాయి. స్వేచ్ఛ అనగానే మనందరం చాలా మంది హ్యూమన్ ఆలోచన ఎలా ఉంటాయి అంటే, స్వేచ్ఛకి డబ్బు పర్యాయ పదంగా ఫీల్ అవుతారు. స్వేచ్ఛ అంటే మనీగా ఫీల్ అవుతూ ఉంటారు. మీకు అలాంటి ఆలోచన ఉందా? ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. స్వేచ్ఛ అంటే అంటే మనీ ఉంటే స్వేచ్ఛ దొరుకుతుంది అనుకుంటారు.
స్వేచ్ఛకి స్వతంత్రానికి కూడా మళ్ళీ డిఫరెన్స్ ఉంటుంది. అది వేరే క్లాస్ లో చెప్పుకుందాం మనం. ఇక్కడ నేను కేవలం ఫ్రీడమ్ గురించే మాట్లాడాలని అనుకుంటున్నాను. చిన్న చిన్న వర్డ్సే మన లైఫ్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. మీ దృష్టిలో స్వేచ్ఛ అంటే మనీ అనే ఫీలింగ్ ఉందా? స్వేచ్ఛని అనుభవించాలి అంటే కావాల్సింది మొట్టమొదటిగా డబ్బే అనే ఆలోచన ఉందా? మేబీ ఉండొచ్చు, చాలా మందికి ఉండకపోవచ్చు. అది మీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. దాన్ని నేను ఇది అని చెప్పలేను, ఎందుకంటే ఇది జనరలైజ్ చేసి చెప్పే ఒక క్లాస్ కాబట్టి పర్సనల్ గా చెప్పలేను. ఓకే, పర్సనల్ కౌన్సిలింగ్ లో అయితే మీరు ఎలాంటి ఆలోచనతో ఉన్నారు, స్వేచ్ఛ అంటే మీ ఫీలింగ్ ఏంటి అనేది మనం డిస్కషన్ లో కొంత తెలుసుకోవచ్చు. ఓకే, ఈ రోజు అయితే నేను చెప్పబోయే విషయం వెరీ ఇంపార్టెంట్. శ్రద్ధగా ఆలోచించండి, మనసు పెట్టండి ఫస్ట్. ఓకే, కొంచెం అర్థమైనట్లు ఉంటది, ఎక్కడో మిస్ అవుతున్నామేమో అని కూడా అనిపిస్తుంది. బట్ కొంచెం కాన్సన్ట్రేషన్ తో వినండి. ఇది అర్థమైంది అనుకోండి, మీ లైఫ్ లో దేనినైనా మేనిఫెస్ట్ చేయగలుగుతారు. నేను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను, మీకు డబ్బు కావాలి అని అనుకుంటారు కదా, మనీ కావాలి అనుకుంటారు కదా. ఈ మనీ కావాలి అనుకున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ ఉండబట్టి, ఎలాంటి థాట్స్ ఉండబట్టి డబ్బు కావాలి అనుకుంటారు అసలు? ఆలోచించడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ ఆలోచించండి. అసలు డబ్బు కావాలి అనే ఆలోచన మీలో ఎలాంటి పరిస్థితుల్లో వస్తుంది? జీవిత అవసరాల గురించి, జీవిత అవసరాలకి తీర్చుకోవటానికి ఆ డబ్బు అనేది కావాలి కాబట్టి ఆ జీవిత అవసరాలని ఆ, తీర్చిదిద్దుకోవటానికి కావాలండి డబ్బు. మన జీవితంలో ఎక్కడైనా వెలితి ఉన్నా, కొరత ఉన్నా, నీడున్నా మనం కావాలని కోరుకుంటాం, అవునా? లేకపోతే మనకు దాని మీద ధ్యాస ఉంటుందా? ఉండకపోవచ్చు. అసలు ఏ కొరత లేని వాళ్ళకి కూడా డబ్బు మీద ధ్యాస ఉండొచ్చు, కావాలని కోరుకుండొచ్చు. అంటే మనం నిత్యావసరాల కోసమే కదా, మీరు నిత్యావసరాలు మీన్ ఇల్లు, పిల్లలు, ఫ్యామిలీ రన్ అవ్వడానికి, వాళ్ళని చదివించడానికి, ఇలా డైలీ రొటీన్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి, అలాగే నిత్యావసరాలైన ఇల్లు, ఎడ్యుకేషన్, హెల్త్‌లు, సంథింగ్ వీటన్నిటి కోసమే మనీ కావాలి అని కోరుకుంటూ ఉంటాము. ఇది జనరలైజ్డ్‌గా ప్రతి ఒక్కరం కోరుకునేది. యెస్, నీడ్స్ ఫుల్ఫిల్‌మెంట్ కోసం. నీడ్స్ ఫుల్ఫిల్‌మెంట్ కోసం మనీ కావాలి అనుకుంటాం. డైలీ నీడ్స్, యెస్, డైలీ నీడ్స్ కోసం మనీ కావాలి అని అనుకుంటాం. అంతే కదా? అంటే మనకి ఏదో ఒక ఏరియాలో లోపం ఉంది, ఆ లోపాన్ని ఫిల్ చేయడానికి మనీ కావాలి అనుకుంటాము. ఇక్కడ విషయం అదే కదా. ఆ వైబ్రేషన్ మనలో ఎలా ఉంటది ఇప్పుడు చెప్పండి. ఆ వైబ్రేషన్ ఇప్పుడు ఈ రోజు మీరు మనీ కావాలి అని ఒక విషయాన్ని కనుక్కోవచ్చు, అది నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అది కావాలి అని మీరు అనుకున్నప్పుడు వచ్చే ఫీలింగ్ మీరు ఎలా ఉంది చెప్పండి. ఐ మీన్ ఆ వైబ్రేషన్ ఎలా ఉంది? మీ వైబ్రేషన్ ఎలా ఉంది? హ్యాపీగా ఉందా? కొరత ఉందా? వెళుతుందా? ఎలాంటి వైబ్రేషన్ లో ఉన్నారు మీరు? వెరీ ఇంపార్టెంట్. ఈ వైబ్రేషన్ ఇంపార్టెంట్. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను అఫర్మేషన్స్ చేస్తున్నాను, విజువలైజేషన్ చేస్తున్నాను,
నేను ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాను కానీ ఈ పని అవ్వడం లేదు అని చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ కొన్ని సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేసే వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ మీ వైబ్రేషన్ ఎలా ఉంది అని ఒక్కసారి ఆలోచించండి. లా ఆఫ్ అట్రాక్షన్ లో యూనివర్సల్ లాలో ఒక మెయిన్ పాయింట్ ఉంటుంది. ఇది చాలా మందికి తెలియంది ఏంటి అంటే, లోపభూయిష్టమైన చర్య ఎప్పటికీ ఫలితాన్ని ఇవ్వదు. లాక్ఫుల్ యాక్షన్ డస్ నాట్ పే ఆఫ్ అంటారు. దీనికి మరి ఎలా ఓవర్కమ్ చేయాలి అనే ఫీలింగ్ మనకు వచ్చినప్పుడు 2 వేస్ ఉంటాయండి. ప్రతి దానికి కూడా 2 వేస్ ఉంటాయి. ఒక వే ఏంటి అంటే, సంపద ఉంది, సమృద్ధి ఉంది, దానిని అనుభవించే అర్హత నాకుంది. ఈ ఫీలింగ్ తో పాటు డబ్బు ఇప్పటికీ ఆల్రెడీ మీ జీవితంలో ఉంది, స్వేచ్ఛ ఉంది, ప్లెంటీ ఆఫ్ మనీ ఉంది. అంటే మనీ గురించిన ఫీలింగ్ మీకు ఇలాంటి వైబ్రేషన్ రావాలి కానీ ఇది లేదు కాబట్టి కావాలి అనే వైబ్రేషన్ కాదు. ఇది నాకు సంతోషాన్ని ఇచ్చింది కాబట్టి ఇది నా లైఫ్ లో ఉంది. ఇప్పుడు ఒక లేని పరిస్థితుల్లో మీరు ఉంది అని ఆలోచించమని చెప్పడం చాలా కష్టమైన విషయం. ఆలోచించడం కూడా చాలా కష్టమైన విషయం. కానీ ఈ లేని పరిస్థితిని మీరు ప్లెంటీ ఆఫ్ మనీగా ఫీల్ అవ్వాలి. ల్యాక్ ఆఫ్ మనీని ప్లెంటీ ఆఫ్ మనీగా, ఆ వైబ్రేషన్ మీలో క్రియేట్ అయినప్పుడే మీ దగ్గరికి మనీ అనేది వస్తుంది. మీరు కావాలనుకున్నది ఏందైనా కానీ మీరు పొందగలుగుతారు. ఆ వైబ్రేషన్ ఏదైతే ఉందో ఆ వైబ్రేషన్ మిస్ అవుతుంది. లేదు కాబట్టి కోరుకుంటున్నాము. లోపభూయిష్టమైన చర్య ఎప్పటికీ ఫలించదు. కాబట్టి మనం స్వేచ్ఛని కోరుకుంటున్నాము, మనం సంతోషాన్ని కోరుకుంటున్నాము. మరి డబ్బు ఉంటే సంతోషం ఉంటుందా? సంతోషం ఉంటే డబ్బు ఉంటుందా? 2 క్వశ్చన్స్ ఒకటేనా? డబ్బు ఉంటే సంతోషం ఉంటుందా? సంతోషం ఉంటే డబ్బు ఉంటుందా? 2 కలిసి ఉంటాయి. సార్ 2 కలిసి ఉంటే 2 కలిసి ఉంటే ఎస్ గ్రేట్. ఎప్పుడైతే మనం ఒకటి కావాలి అని ఫీల్ అవుతున్నామో అక్కడ మన వైబ్రేషన్ ఎలా ఉంటుందంటే, అది లేదు కాబట్టి నిరాశ ఉంటుంది, అది లేదు కాబట్టి భయం ఉంటుంది, అది లేదు కాబట్టి టెన్షన్ ఉంటుంది, అది వస్తుందో రాదోననే ఫీర్ ఉంటుంది, అది రాకపోతే నా పరిస్థితి ఏంటనే యాంగ్జైటీ ఉంటుంది. ఇలా ఇన్ని లోపాలను పెట్టుకుని మనం దాన్ని ఎలా అట్రాక్ట్ చేయగలము? మనం చేసే యాక్షను, మనం చేసే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీసు, మనం ఎఫర్మేషన్ చేస్తున్నాం, విజువలైజేషన్ చేస్తున్నాం, టెక్నిక్స్ చేస్తున్నాం, వాటర్ బాటిల్ టెక్నిక్ చేస్తున్నాం, పిల్లో టెక్నిక్ చేస్తున్నాం, మిర్రర్ టెక్నిక్ చేస్తున్నాం. అసలు మీకు తెలియని టెక్నిక్స్ అంటూ ఏం లేదు. స్విచ్ వాడు ఉపయోగిస్తున్నారు, అన్ని విషయాలు చేస్తున్నారు. కానీ మీ వైబ్రేషన్, మీ ఫ్రీక్వెన్సీ, దానికి మీకు మధ్య ఎలా ఉంది? రెండిట్ల మధ్య అనుబంధం ఎలా ఉంది? కావాలి అనుకున్న దానికి, అనుభవిస్తున్న దానికి మధ్య అనుబంధం ఎలా ఉంది? వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మనం కావాలి అని కోరుకున్న దానికి, మనం అనుభవిస్తున్న దాన్ని మనం ఎప్పుడు కూడా కంపేర్ చేసి చూసుకుంటూ మనలో లోపభూయిష్టమైన వైబ్రేషన్ ని క్రియేట్ చేసుకుంటూ ఉంటాము.
మరి దీన్ని ఓవర్కమ్ చేయాలంటే రెండు విషయాలు చెప్పుకున్నాం. ఒకటి ప్లెంటీ ఆఫ్ మనీ, రెండు ల్యాక్ ఆఫ్ మనీ. ఒకటి ప్లెంటీ ఆఫ్ అంటే ఏదైనా సమృద్ధి, సంపద, డబ్బు ఏదైనా ఉంది అనే భావన, స్వేచ్ఛ అనే భావన. రెండోది ఇది నా దగ్గర లేదు, ఇది కావాలి అనే భావన. మిమ్మల్ని ఎఫర్మేషన్స్ రాసేటప్పుడు కూడా పాజిటివ్ తీసుకోండి, ప్రెసెంటెన్స్ లో తీసుకోండి, మీ పర్సనల్ అయి ఉండాలి అని చెప్పి నేను ఈ 3 విషయాల్ని పర్టికులర్ గా చెప్తూ ఉంటాను. ప్రెసెంటెన్స్ మీన్ ఆల్రెడీ మీ దగ్గర ఉంది అని ఫీల్ అవ్వమని చెప్తూ ఉంటాను. కానీ చాలా మంది దీన్ని క్యాచ్ చేయలేరు. దాని మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ వైబ్రేషన్. కావాలి అనుకున్న దానికి, ఆల్రెడీ అనుభవిస్తున్న దానికి మధ్య ఉన్న అనుబంధం ఏదైతే ఉందో ఇది ఎలా ఉంటుంది అంటే ల్యాక్ ఆఫ్, లోపభూయిష్టంగా ఉంటుంది. మనం కోరుకునేది ఏదైనా కానీ ఇది ఆనందంగా నా దగ్గర ఉంది అనే ఫీలింగ్ తో కనుక మీరు అడగగలిగితే ఆ వైబ్రేషన్ ఈజీగా మ్యాచ్ చేసుకోగలుగుతారు. చాలా డౌట్ వస్తూ ఉంటది, వైబ్రేషన్ మ్యాచ్ అయితే మన దగ్గరికి వచ్చేస్తుంది అంటారు, అసలు ఈ వైబ్రేషన్ ఎలా మ్యాచ్ అవుతుంది అని. వెరీ సింపుల్ అండి, ఇదే దానికి కారణం. మనలో ఉన్న లేనితో, మనలో ఉన్న నిరాశతో, మనలో ఉన్న కొన్ని ఫియర్స్ తో మనం వైబ్రేషన్ ని క్రియేట్ చేస్తున్నాం. ఒక్కసారి ఈ రోజు నుంచి మీరు మేనిఫెస్ట్ చేయాలనుకున్న ప్రతి దాన్ని, మీకు కావాలనుకున్న ప్రతి దాన్ని ఏ వైబ్రేషన్ తో రిలీజ్ చేస్తున్నారు, ఏ వైబ్రేషన్ తో థాట్స్ ని క్రియేట్ చేస్తున్నారు, ఏ వైబ్రేషన్స్ తో మీరు మీ యొక్క విజువలైజేషన్ ని క్రియేట్ చేస్తున్నారు, ఏ వైబ్రేషన్ తో ఉన్నారనే దాని గురించి కొంచెం మైండ్ ని అప్లై చేయండి. 1 సెకండ్ అండి, ఎవరో అన్మ్యూట్ చేసుకున్నారు. ఎస్, ఆ వైబ్రేషన్ తో మన దగ్గర ఉంది అనే ఆనందంతో మీ థాట్స్ ని రిలీజ్ చేయండి. వైబ్రేషన్ మ్యాచ్ అవుతుంది, ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది, మేనిఫెస్టేషన్ జరుగుతుంది, కావాలనుకున్నదల్లా మీ లైఫ్ లోకి వస్తుంది. దీని గురించి నేను రేపటి క్లాస్ లో ఇంకా డెప్త్ గా చెప్తాను. బట్ ఈ రోజు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, మీరు కావాలనుకున్నవి మీరు రాసుకున్న 50 పాయింట్లో 10 పాయింట్లో మీ విషెస్ కొన్ని రాయమని చెప్పాను నేను. మీకు ఏదనిపిస్తే అది రాయండి అని చెప్తున్నాను. మీకు కావాలి అనుకున్నవి రాసుకోండి. ఆ రాసుకున్నవి ఒక్కొక్క దానిని మీరు పరీక్షించండి వాడు. మీకు ఎలాంటి ఫీలింగ్ వచ్చినా కానీ నాకు మెసేజ్ చేయండి. నేను ఏదో ఒక టైంలో నేను రెస్పాండ్ అవుతాను, మాట్లాడతాను మీతో. బట్ మాట్లాడాల్సిన టైంలో మాట్లాడండి, ప్రాబ్లం క్లియర్ చేయండి. ఆ వైబ్రేషన్ ని స్ట్రక్ చేయొద్దు, బ్లాక్ చేయొద్దు. ఇప్పుడు ఉన్న బ్లాకేజెస్ చాలు. ఆ బ్లాకేజెస్ క్లియర్ చేసుకుంటే రిజల్ట్ చూస్తారు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, లోపభూయిష్టమైన చర్య ప్రతిఫలాన్ని ఇవ్వదు. అర్థమైందా నేనేం చెప్పాలనుకుంటున్నాను అనేది? ఓకే, వెళ్ళండి. ఎస్, దీని మీద ఈరోజు వర్కౌట్ చేయండి. మీరు 3 పాయింట్లు చెప్పారు కదండి. మనది పర్సనల్ అయి ఉండాలి, అది ప్రెజెంటెంట్ లో ఉండాలి, పాజిటివ్ అయ్యండి. పాజిటివ్ అయి ఉండాలి. ఓకే. 3 పీస్ అని రాసుకోండి సరిపోతుంది. పర్సనల్, ప్రెసెంటెన్స్, పాజిటివ్. మీ వైబ్రేషన్ మీద ఫోకస్ చేయండి. కోరికల్ని
అనుభవపూర్వకంగా అనుభవిస్తారు మీరు నిజంగా. నిజం 100% నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఏదో ఒక ప్లేస్ లో కొంచెం వెలితి కొరత అనిపిస్తూ ఉంటది. కానీ ఫుల్ఫిల్మెంట్, హ్యాపీనెస్ ఎలా పొందాలి? అసలు ఆ వైబ్రేషన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఆ వైబ్రేషన్ ని క్రియేట్ చేసుకుంటే మన లైఫ్ ఎలా టర్న్ అవుతది అనే విషయాలు చాలా విషయాలు మీకు అవగాహనలోకి వస్తాయి. నేను చెప్పే ప్రతిదీ ప్రాక్టీస్ చేయండి. కొంత టైం కేటాయించండి. నేను 100% డామ్ షూర్‌గా చెప్పగలను. మీరు గనక వీటి మీద ఫోకస్ గనక చేయగలిగితే మీ లైఫ్‌ని మీరు అద్భుతంగా మార్చుకోగలుగుతారండి. నాకు ఈ విషయాలన్నీ తెలుసు. నా లైఫ్‌ని నేను మార్చుకున్నాను. అది నాకు పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. ఆ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ మీకొస్తేనే కదా మీకు కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి. మీ లైఫ్‌లో జరిగితేనే కదా మీకు మైండ్ పవర్ గురించి తెలుస్తుంది. మనసు యొక్క పవర్ గురించి, బ్రెయిన్ అంటే ఏంటి? అది ఎంత పవర్‌గా ఉంది? మన మాటల యొక్క పవర్ ఎంత? యూనివర్స్‌లో ఉన్న లాస్ యొక్క పవర్ ఏంటి? అవి ఎలా వర్క్ అవుతున్నాయి అనేది ప్రతిదీ మీకు అర్థమవుతాయి. నేను ఆల్రెడీ యూనివర్సల్ లాస్ గురించి పాత వీడియోస్‌లో చెప్పాను కాబట్టి ఇక్కడ కంటిన్యూ చేయట్లేదు. కానీ వాటిలో డెప్త్‌గా వెళ్తున్నాను నేను. అదే విషయాన్ని వైబ్రేషన్ గురించి చెప్పాను నేను. లాస్ట్ క్లాస్‌లో ఒక్కసారి వైబ్రేషన్ గురించి చెప్పిన క్లాస్‌ని నేను మళ్ళీ మీకు గ్రూప్‌లో పంపిస్తాను. అది విని దీన్ని ఫర్దర్‌గా ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. అంటే ఇంకా ఇన్ డెప్త్‌గా వెళ్తున్నాను. మళ్ళీ అదే వైబ్రేషన్ గురించి చెప్పొచ్చు. బట్ నేను రికార్డ్ బయటకి ఇచ్చాను కాబట్టి దాన్ని ఒక్కసారి వినండి. ఓకే. అక్కడ వైబ్రేషన్ అంటే ఏంటి? ఎలా వస్తుంది? అనే వీడియో చూసి ఇన్ డెప్త్‌గా ఈ క్లాస్‌లో నేను చెప్పగలిగినంత చెప్తాను. నెక్స్ట్ క్లాస్‌లో ఇంకా డెప్త్‌గా కొన్ని కొన్ని విషయాలు నేను బయటకిస్తున్నాను కాబట్టి చెప్పగలిగినంత మీరు తీసుకోగలిగినంత మీకు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాను. ఓకే. యెస్. ఇప్పుడు లోపభూయిష్టంగా మనం కోరుకున్న కోరికలు ఉన్నాయి గదా! అలాంటి ఆలోచన ఉంది కదా! ఆ థాట్స్ మీద మనం హోపోనోపోనో చేద్దాం. అంటే మనకిది లేదు అనేటప్పుడు మనకొచ్చే వైబ్రేషన్ ఉంది చూడండి. ఆ వైబ్రేషన్‌ని క్లియర్ చేసేసి మనం ప్రెజెంట్ టెన్స్ పాజిటివ్ వేలో పర్సనల్ కోసం ఆ త్రిబుల్ పి ఉంది కదా! దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం ఇక్కడ. ఓకేనా? ఓకే. లెట్స్ స్టార్ట్. యెస్. హోపోనోపోనో కానీ, ఈఎఫ్‌టి కానీ వీటన్నిటిని ఒకసారి నేర్చుకుంటే అన్నీ కలగలిపి ఒకటే వర్డ్‌గా మనం రాసుకోవచ్చు. ఇన్ని రాయాలా మేడం కాదు. ఇప్పుడు ఆ నుంచి అమ్మహ వరకు, బండిరా వరకు మనం నేర్చుకుంటాం. ఆ అక్షరాల్లో ఎన్ని పదాలు కావాలన్నా ఏ టు జెడ్ నేర్చుకుంటాము. ఆ 27 అక్షరాలు ఎన్ని సెంటెన్స్‌లు ఫార్మ్ చేయాలన్నా కదా! అలాగే కొన్ని బేసిక్ లాస్, కొన్ని బేసిక్ రూల్స్ అవి చాలు. ఎలాంటిదన్నీ మేనిఫెస్ట్ చేయాలన్నా మనం. ఓకేనా? యెస్. హ్యాపీగా ఉండండి. వైబ్రేషన్ ఎప్పుడు మంచి వైబ్రేషన్, మంచి ఫ్రీక్వెన్సీ. లోపంతో ఉన్న వైబ్రేషన్ ఎప్పటికీ తీసుకోవద్దు. ఫుల్‌ఫిల్‌మెంట్ వైబ్రేషన్ తీసుకోండి. ఓకే. యెస్. స్టార్ట్ చేయండి. యునిక్ స్మెల్ కదా! మనీ స్మెల్. ఫస్ట్ రోజు మనీ స్మెల్‌కి నా క్లాస్‌కొచ్చేవాళ్ళు. మేడం ఆ స్మెల్ ఏదో కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది అనేవాళ్ళు. తర్వాత రోజుకి అబ్బా! మేడం ఎంత హ్యాపీగా ఉందో ఆ స్మెల్ తీసుకుంటున్నప్పుడు. ఒక జాస్మిన్ స్మెల్, రోజ్ స్మెల్, శాండిల్ స్మెల్ కంటే కూడా నాకు మనీ స్మెల్లే ఇవాళ ఎక్కువ ఇంట్రెస్ట్‌గా ఉంది. చాలా హ్యాపీనిస్తుంది. ఆహ్, బ్రెయిన్‌లోకి ఆ న్యూరాన్స్ ఒక్కసారిగా అలా యాక్టివ్ అయిపోతున్నాయి. ఆ స్మెల్ చూడగానే అని చెప్పేవాళ్ళు. ఎన్ని చేతులు మారినా ఆ స్మెల్ మాత్రం పోదండి. ఎందుకని? అది దాని యొక్క స్వతసిద్ధమైనది. ప్రతి దానికి ఒక స్వతసిద్ధంగా ఉంటది. బాడీ స్మెల్. ప్రతి మనిషికి.
యానిమల్ కి కానీ మనిషికి కానీ దేనికైనా. అందుకే కుక్కల్ని చూడండి, మనకి పోలీస్ డాగ్స్ అయినా ఏనా స్మెల్ ని బట్టి అవి ఐడెంటిఫై చేస్తాయి. ఆ స్మెల్ యునిక్. ఐరిష్ ఎంత యునికో స్మెల్ కూడా యునిక్. మనం ఎక్కడన్నా తిరగనివ్వండి, ఎన్ని సంవత్సరాలన్నా ఉండనివ్వండి, ఈ బాడీ నుంచి వచ్చే స్మెల్ అయితే మనలో కూడా మార్పు రాదు. అది యునిక్ అంతే. ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూనిక్ ఉంటుంది. దీనికి ఉన్న యూనిక్ స్మెల్ అది. దీనిలో ఉపయోగించే కొన్ని పదార్థాలు మొత్తం కలగలిపి వచ్చే స్మెల్ అన్నమాట. యూనిక్ స్మెల్. ఇది ఎక్కడ చూడం. ఎక్కడ అదే ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని చేతులు మారినా ఆ స్మెల్ మాత్రం మారుతారు. అది వెరీ గ్రేట్. ఎస్. అదే తత్వం. తత్వం అంటారు. ఎస్. గ్రేట్. చూడండి. ఎస్. ఎఫెక్షన్ పెంచుకోండి. ఆ మనీ మీద కనెక్షన్ పెంచుకోండి. సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. ఇప్పటి వరకు నేను కోరుకున్నంత స్వేచ్ఛని, సమృద్ధిని నేను డబ్బు రూపంలో అనుభవించవచ్చు అని నేను అనుకున్నాను. కానీ నా స్వేచ్ఛకి, నా సమృద్ధికి నా వైబ్రేషనే కారణమని నేను ఈరోజు తెలుసుకోగలిగాను. నేను నా వైబ్రేషన్ ని లోపభూయిష్టంగా చూయించటం వలన నా దగ్గరికి నువ్వు రావాలి అనుకుంటున్న మొత్తంలో రాలేకపోయావని నాకు ఈరోజు అర్థమైంది. దానికి కారణం నా ల్యాక్ఫుల్ యాక్షన్ నాకు అర్థమైంది. ల్యాక్ఫుల్ యాక్షన్ తో నేను నిన్ను ఆకర్షించే విధానంలో చేసిన లోపాన్ని ఈరోజు నేను తెలుసుకోగలిగాను. సారీ మనీ, సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. నా వైబ్రేషన్ ఏ మొత్తంలో ఉందో ఆ మొత్తానికి మాత్రమే నువ్వు నన్ను రీచ్ అవ్వగలిగావని నేను ఈరోజు అర్థం చేసుకున్నాను. నా వైబ్రేషన్ యొక్క స్థాయిని నేను ఈరోజు పెంచుకుంటున్నాను. ఇక్కడి నుంచి నువ్వు నా లైఫ్ లోకి సమృద్ధిగా రావాలనే ఆశని నేను అర్థం చేసుకున్నాను. అయినప్పటికీ నా ప్రతి అవసరాన్ని తీర్చుతున్నాను. ప్రతి చోట గౌరవ మర్యాదలతో స్నేహపూర్వకంగా నువ్వు నా పట్ల ప్రవర్తించిన దేనికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ, లవ్ యూ మనీ. ఇంకా ఎప్పటికీ కూడా నేను సంతోషంతో ప్రతి దానిని మేనిఫెస్ట్ చేస్తాను. సంతోషంతో నా దగ్గర ఉంది అనే ఫీలింగ్ తో, మంచి వైబ్రేషన్ తో నేను ఆకర్షిస్తాను. డబ్బుని, సంపదని, సమృద్ధిని, స్వేచ్ఛని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, అభివృద్ధిని, ప్రతి దాన్ని కూడా ఆకర్షించడానికి, నా జీవితంలోకి రావడానికి నా వైబ్రేషన్స్ కారణమని నేను తెలుసుకోగలిగాను. ఈ రోజు నుంచి మన ఇద్దరి మధ్య వైబ్రేషన్ ని, అనుబంధాన్ని నేను బలపరుస్తున్నాను అని మీకు సంకల్పం చెప్తున్నాను. మీకు కావలసిన ప్రతి దాని పట్ల మీ యొక్క అనుబంధాన్ని బలపరచండి. అప్పుడు మీ జీవితంలోకి ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ.
థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. 21 days ఎర్లీ మార్నింగ్ 5 o'clock కల్లా 4:30 కల్లా క్లాస్ లో ఉండాలని సంకల్పం చెప్పుకున్నారు కొంతమంది. 5 కల్లా ఉండాలని సంకల్పం చెప్పుకున్నారు. ఆ సంకల్పానుసారం క్లాస్ కి రాగలుగుతున్నారు కదా. ఒక 2 నిమిషాలు అడ్డు ఇటుగా మీరు ఏ టైంకి సంకల్పం చెప్పుకున్నారో ఆ టైంకి మీరు రాగలుగుతున్నారు. అలాగే ఈ రోజు సంకల్పం చెప్పుకోండి, మనీ విషయంలో ప్రతి విషయంలో కూడా మీరు పాజిటివ్ గానే ఉంటాను, అన్ని కూడా రిసోర్సబుల్ స్టేట్ ఆఫ్ మైండ్ లోనే ఉంటాను, సంతోషకరమైన వైబ్రేషన్ నే రిలీజ్ చేస్తాను అని సంకల్పం చెప్పుకోండి. మనిషి సంకల్పించుకున్న దేనిని కూడా సాధించకుండా ఉన్నది లేదండి. సంకల్పాన్ని చెప్పుకోండి, దాన్ని ఖచ్చితంగా సాధించి తీరుతారు. మంచి సంకల్పాన్ని ఈరోజు మీరు తీసుకున్నారు. ఇక్కడి నుంచి మనీ పట్ల, మీకు కావలసిన ప్రతి గోల్ పట్ల మీ వైబ్రేషను చాలా చాలా స్వేచ్ఛగా, ఆనందంగా, సంతోషంగా, సమృద్ధితో, అభివృద్ధితో కూడుకున్న వైబ్రేషన్సే చేస్తాను నేను అని సంకల్పం చెప్పుకుంటున్నాను. ఎస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. 1 to 100 కౌంట్ చేద్దాం. ఇది కూడా వెరీ పవర్ఫుల్. దగ్గర ఎంత మనీ ఉన్నప్పటికీ కూడా 100 కౌంటింగ్ చేయండి, ఫుల్ఫిల్మెంట్ వైపుకి వెళ్తారు. ఎప్పుడు కూడా ఏ విషయాన్ని మాట్లాడే విషయం మీకు ఒక నెగిటివ్ థాట్ వచ్చినా, నెగిటివ్ వర్డ్ వచ్చినా దాన్ని కానీతో ఎలా ఫుల్ఫిల్ చేస్తామో, కానీ అనే వాడిని యాడ్ చేసి అయినా నాకు మంచి జరుగుతుంది, ఈ రోజు నాకు ఈ పని అవుతుంది, అవ్వదు అనే ఆలోచన వస్తే ఈ రోజు ఈ పని అవుతుందో లేదో అనే ఆలోచన వచ్చింది అనుకో, కానీ ఈ రోజు అంతా నాకు అనుకూలంగా జరుగుతుంది, మంచి మాత్రమే జరుగుతుంది. ఎలా అయితే ఒక వాడిని నెగిటివ్ తో ఎండ్ చేయకుండా పాజిటివ్ ఎండింగ్ తీసుకురావడానికి మనం ట్రై చేస్తున్నామో, అలాగే మనీ విషయంలో కూడా ప్రతి కోరికలో కూడా నెగిటివ్ వైబ్రేషన్ ని ఒక పాజిటివ్ వైబ్రేషన్ తో ఎండ్ చేద్దాం. ఓకే, ఎస్. అలాగే 100 కౌంటింగ్ ఒక ఫుల్ఫిల్మెంట్ తీసుకుందాం. ఎక్కడ ఆపొద్దు, 100 కౌంటింగ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100. Love you money, thank you money. Love you money, thank you. Love you money, thank you money. Love you money. Yes. Love you money, thank you. Thank you. Love you, thank you. Love you. ఓకే, వాటర్ తీసుకుని ఈఎఫ్టి గురించి చెప్పింది మీకు అర్థమైంది కాబట్టి దీనికి ఎలా రాసుకోవాలి, మీరు ఇంతకు ముందు మీ వైబ్రేషన్ ఎలా ఉండేది, దాన్ని ఎలా క్లియర్ చేయాలి అనే దాని గురించి రాయండి. ఏదైనా ఒక విషయాన్ని మీరు కావాలని కోరుకున్నప్పుడు అక్కడ ఎలాంటి వైబ్రేషన్ ని మీరు రిలీజ్ చేసేవాళ్ళు, దానివల్ల జరిగిన
కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి కదా. సో వాటిని క్లియర్ చేసేద్దాం ఈరోజు. ఇవి కావాలి అనుకోగానే పెద్దది కదండి మేడం, పెద్దదే కొంచెం లేట్ అవుతుంది, చిన్నవి వచ్చేస్తున్నాయి. ఒక షర్ట్ కావాలంటే వస్తుంది, ఒక ఫుడ్ తినాలనిపిస్తే వస్తుంది, ఏదైనా చిన్న చిన్నవి మీ దృష్టిలో చిన్నవి అనుకున్నవి ఏదైనా వస్తుంది. కానీ ఒక పెద్దది కావాలనుకుంటే ఆ టైంలో మనకేమొస్తుంది, కొంచెం డౌట్ వస్తుంది, ఫియర్ వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది. ఎస్, దానిని క్లియర్ చేసేద్దాం మనం. దాన్ని ఆ వైబ్రేషన్, ఆ టైంలో వచ్చే వైబ్రేషన్ ఏదైతే ఉందో ఆ వైబ్రేషన్ ని అబ్జర్వ్ చేస్తూ దాన్ని క్లియర్ చేయండి చాలు. జస్ట్ ఏ వైబ్రేషన్ మీకు కావాలనుకునే కోరికల్లో ఇది చాలా పెద్దది అనే కోరిక మీరు రాసుకున్న వాటిలో ఉంది కదా. ఆ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక మీకు కావాలనుకున్నప్పుడు మీలో బయటికి రిలీజ్ అయ్యే ఎమోషన్స్, మీలో నుంచి వచ్చే వైబ్రేషన్స్ మనకి కనిపించవు, కానీ ఆ వైబ్రేషన్స్ అలా 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 వెళ్ళిపోతూనే ఉంటాయి యూనివర్స్ లో. మనకి కనిపించింది చాలా ఉందండి. మనకి కనిపించేది ఒక ఆ, ఈ ఈ గ్లాస్ లో వాటర్ ఫుల్ఫిల్ అయితే దీనిలో ఒక డ్రాప్ తీసుకుంటే మన చేతికున్న లాస్ట్ డ్రాప్ పడుతుంది కదా కింద, పడాలా వద్దా అన్నట్టు చిన్నగా. అందు కూడా మనకి కనిపించదు. రిమైనింగ్ మనకు కనిపించాల్సింది ఎంత ఉంది, కనిపించట్లేదు కదా అని మనం మానేస్తాం. కానీ మనలో నుంచి ప్రతిదీ బయటకు వెళ్తుంది, థాట్స్ రూపంలో వచ్చేది బయటకు వెళ్ళి మేనిఫెస్టేషన్ అవుతుంది, ఇమాజినేషన్ చేసింది మేనిఫెస్టేషన్ అవుతుంది, మాట్లాడింది మేనిఫెస్టేషన్ అవుతుంది, మన ఎమోషన్స్ మన ఫీలింగ్స్ మేనిఫెస్టేషన్ జరుగుతూ ఉంటాయి, మన యాక్షన్స్ మేనిఫెస్టేషన్ జరుగుతుంటాయి. ఎవ్రీథింగ్ మేనిఫెస్టెడ్. మనకి తెలియకుండా కొన్ని కొన్ని విషయాన్ని మనం మన లైఫ్ లో ఎందుకు జరుగుతున్నాయి అనుకుంటాం, కానీ మనం అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని కొన్ని థాట్స్ అట్లా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. సో EFT లో మీరు బాగా ఏదైతే వైబ్రేషన్ ని ఆ లాక్ఫుల్ వైబ్రేషన్ మీరు రిలీజ్ చేస్తున్నారో దానిని తీసుకోండి. అంటే మీకు ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉండాలి. ఇప్పుడు అది రాసుకోండి, దాని మీద EFT చేయండి. ఓకే. ఓకే, మీరు పర్సనల్ గా మాట్లాడాలి దీని మీద, నాకు కొంత డౌట్ ఉంది అనుకుంటే డెఫినెట్లీ మెసేజ్ చేయండి. నేను అవకాశం చూసుకుని కాల్ చేస్తాను. లేదు అంటే నేను టైం మీకు మెసేజ్ చేస్తాను, ఆ టైంలో కాల్ చేయండి. ఓకే. ఓకే, డెఫినెట్లీ స్టార్ట్ చేయండి. కరెంట్ చాప్ ముందు రాసుకోండి, తర్వాత కరెంట్ చాప్. క్లియర్ 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 క్లియర్. ఆ భయాన్ని తీసేయండి, ఆ భయాన్ని క్లియర్ చేయండి.
ఆ టైంలో ఆలోచిస్తున్న టైంలో మీకు వచ్చే టెన్షన్ ని క్లియర్ చేయండి. డౌట్ ని క్లియర్ చేయండి. క్లియర్ 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 క్లియర్. అది మీకు దక్కట్లేదు అనే కోపం ఉంటే ఆ కోపాన్ని క్లియర్ చేయండి. అది మీకంటే ఎదుటి వాళ్ళు ఎక్కువగా అనుభవించగలుగుతున్నారు, మీ దగ్గరికి రావట్లేదని ఈర్ష్య, ద్వేషం, అసూయ ఇలాంటివి ఉంటే క్లియర్ చేయండి. క్లియర్ క్లియర్ క్లియర్. అయిపోయిన వాళ్ళు వాటర్ తీసుకుని ఆల్ఫా స్టేట్ లోకి వెళ్ళండి. ఫస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్, ఎనర్జీ ఫ్లో మనకి వెన్నుపూస స్ట్రైట్ గా ఉన్నప్పుడు ఎనర్జీ ఫ్లో అవుతుందండి. ఆ విషయం గుర్తుంచుకోండి. మాక్సిమం రోజు కూర్చునేటప్పుడు కూడా ఇలా కూర్చోడానికి అలవాటు చేసుకోండి. వెన్నుపూసని స్ట్రైట్ గా ఉంచి కూర్చోవడానికి అలవాటు చేసుకోండి. మీలో ఏకాగ్రతని పెంచాలంటే 2 కను బొమ్మలు ఇక్కడ భృకుటి కుటస్థం మీద ఏకాగ్రం చేయండి. లేదు అది నాకు కష్టంగా ఉంది, ఐస్ కళ్ళని స్ట్రెస్ చేస్తున్నానని మీకు అనిపించినప్పుడు జస్ట్ మీ పైకి ఫ్లోర్ ఇలా చూడండి. చూస్తూ కళ్ళు మూసుకోండి అంతే. మీ తల మీద ఉన్న ఫ్లోర్ ని చూస్తూ కళ్ళు మూసుకోండి చాలు. కానీ కళ్ళని స్ట్రెస్ చేయొద్దు. అలవాటయ్యేంత వరకు కొంచెం కష్టంగా ఉంటుంది కానీ స్ట్రెస్ చేయకుండా ఎలా అయితే కంఫర్ట్ ఉంటుందో అలాగే ఉంచండి. కన్నులు కిందకుంటే నిద్రలోకి వెళ్ళిపోతారు, పైకి ఉంటే చైతన్యంతో ఉంటారు. ఓకే, బాడీని రిలాక్స్ చేయండి. మీకు కొన్ని పదాలు, మీరు ఆడిటరీ అయితే కొన్ని పదాలు మీకు వెంటనే రిలాక్సేషన్ ఇస్తాయి. నేను ప్రశాంతంగా ఉన్నాను అని కనుక మీరు అనుకోగలిగితే రిలాక్సేషన్ ఇస్తుంది మీకు. అదే మీరు విజువల్ అయితే మీరు ఎలాంటి ప్లేస్ లో ఉంటే ప్రశాంతంగా ఉంటారో అలాంటి ప్లేస్ లో ఉన్నట్టు విజువలైజ్ చేయండి. అదే మీరు కైనెస్థెటిక్ పర్సన్ అయితే మీకు కొన్ని స్మెల్స్ కానీ కొన్ని బాడీ టచింగ్స్, మీ ఏసీ చల్లటి గాల్లో తగులుతున్నప్పుడు మీరు ప్రశాంతత అనుభవిస్తూ ఉంటారు. వాటర్ మీ మీద పడినప్పుడు ప్రశాంతత అనుభవిస్తూ ఉంటారు. అంటే కొన్ని ఎక్స్పీరియన్సెస్ కనుక మీకు బాడీకి టచ్ ఎక్స్పీరియన్సెస్, స్మెల్ ఎక్స్పీరియన్సెస్, టేస్ట్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రశాంతతని ఇస్తే వాటిల్ని విజువలైజ్ చేయండి, వాటిని ఎక్స్పీరియన్స్ చేయండి. ఈజీగా ప్రశాంతతలోకి వచ్చేస్తారు, ఆల్ఫా వేవ్ స్టేట్ లోకి వచ్చేయగలుగుతారు. ట్రిగ్గర్ పాయింట్స్ గురించి చెప్తాను, అది కూడా మనిషిని ఈజీగా ఆల్ఫా వేవ్ స్టేట్ లో తీసుకొస్తుంది.
Relax. 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 హెడ్ రిలాక్స్ గా ఉంది. ఐస్ చాలా రిలాక్స్ గా ఉన్నాయి, ప్రశాంతంగా ఉన్నాయి. దవడ కండరాలు చాలా రిలాక్స్ గా ఉన్నాయి. మెడ చాలా రిలాక్స్ అయింది. షోల్డర్, బ్యాక్ బోన్, హ్యాండ్స్, వెస్ట్, డొమినల్, పక్కటెముకలు, హిప్, థైస్, లెగ్స్, నీస్, యాంకిల్, ఫుట్, ప్రతిదీ రిలాక్స్. మనం ఎక్కువ ఎనర్జీని కళ్ళ ద్వారా, కండరాలను బిగించడం ద్వారా ఖర్చు చేసేస్తూ ఉంటాము. దవడ కండరాలు, చేతి కండరాలు, అబ్డామినల్ కండరాలు, హిప్ కండరాలు, థైస్ కండరాలు, మన కండరాలను బిగించేస్తూ ఎక్కువ ఎనర్జీని ఖర్చు చేస్తూ ఉంటాం. Relax. బ్రీతింగ్ ద్వారా మన యొక్క ఆలోచనని కామ్ చేద్దాం, రిలాక్స్ చేద్దాం. నేను 12 నెంబర్స్ కౌంట్ చేస్తాను. 2 2గా బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. మీరు బ్రీతింగ్ తీసుకునేటప్పుడు ఎనర్జీని తీసుకుంటున్నట్లు ఫీల్ అవ్వండి. బ్రీత్ అవుట్ చేసేటప్పుడు మీలో ఉన్న కోపం, ఆవేశం, నిరాశ, నిస్పృహ, యాంగ్జైటీ, ఫియర్ ఎలాంటి ఉన్నా అవన్నీ కూడా మీలో నుంచి బయటికి వెళ్ళిపోతున్నాయని ఫీల్ అవ్వండి. ఓకే, రిలాక్స్. టేక్ ఏ డీప్ బ్రీత్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. రిలీజ్ చేయండి నోటి ద్వారా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. Relax. Take a deep breath. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. రిలీజ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11.
Take a deep breath. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. Hold చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. రిలీజ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Relax. Relax. మీరు చాలా ప్రశాంతంగా ఉన్నాను. నేను చాలా ఆనందంగా ఉన్నాను. చాలా సంతోషంగా ఉన్నాను. మీ ఇష్టదైవం ఎవరైతే వారిని ఆశ్రయించి అద్భుతమైన 7 చక్రాస్ ఈ సృష్టికి ఆధారమైన ఎనర్జీని నిత్యము ప్రవహింపచేసే మూలాధార చక్రాన్ని చేసుకోబోతున్నాము. నాలోకి నేను ప్రవేశించబోతున్నాను. నాకు సహాయాన్ని దయచేయమని ప్రార్థించండి. మీరు ఎలా అయితే ప్రార్థిస్తారో అలా ప్రార్థించండి. 7 చక్రాస్, మొదటిది మూలాధార, రెండోది స్వాదిష్టాన, 3 మణిపుర, 4 అనాహత, 5 విశుద్ధి, 6 తాడై, 7 క్రౌన్. ఈ 7 చక్రాస్ ని మనం రోజుకొకటి చొప్పున యాక్టివ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పటి వరకు మనకున్న కొన్ని రకాల ఆలోచనలతో, కొన్ని బిలీఫ్స్ తో చక్కగా ఎనర్జీ ఫ్లో అయ్యే స్థితి నుంచి అవి ముడుచుకుపోయిన స్థితికి తీసుకొచ్చాం కాబట్టి ఆ ముడుచుకుపోయిన స్థితి నుంచి మరలా చక్కగా ప్రవహించే స్థితికి తీసుకెళ్దాం. మొదటి మూలాధార చక్ర, మూలం ఆధారం, ఆ పేరులోనే ఉంది, రూట్ చక్ర, మూలం ఆధారం. వెరీ పవర్ఫుల్ చక్ర. మనీకి సంబంధించి ప్రతిదానికి దేనికైనా మూలం ఆధారమైన చక్ర అదే. ఆ చక్రాన్ని మనం యాక్టివేట్ చేసుకుందాం. ఆల్రెడీ చక్రాస్ గురించి కొంత ఐడియా ఉన్న వాళ్ళు, పాత క్లాసుల వాళ్ళకైతే ఓకే. కొత్తగా ఇప్పుడే వచ్చాను అనుకున్న వాళ్ళకి నేను జస్ట్ బ్రీఫ్ గా చెప్తూ ముందుకెళ్తాను. ఓకే. చక్ర మనకి వెన్నుపూస చివరికిను, వెన్నుపూస యొక్క చివరి భాగం ఎక్కడైతే ఉందో ఎండింగ్ పాయింట్, దానికి భూమికి మధ్య ఉన్న ప్లేస్ లో ఉంటుంది. దాని యొక్క ఎలిమెంట్ కూడా ఎత్తేనండి. ప్రతిదానికి ఒక ఎలిమెంట్ ఉంటుంది. మూలకం అని ఉంటారు, ప్రతిదానికి ఉంటుంది. అది ఎలిమెంట్ కూడా ఎర్త్. కలర్ వచ్చి రెడ్ కలరు, శబ్దం వచ్చి లం. లం, LAM, లం అని ఉచ్చరించండి. LAM, లం. మీరు ఫోకస్ చేయగలిగితే ఆ ప్లేస్ లో ఫోకస్ చేయండి. లేదు మేడం నేను ఫోకస్ చేయలేకపోతున్నాను, నాకు నిద్ర వస్తుంది, తల వాలిపోతుంది అనుకుంటే మీరు తాడై మీద, ఆజ్ఞా చక్రం మీద ఫోకస్ చేయండి. ఓకే. ఎస్. లం. లం అనే శబ్దాన్ని, రెడ్ కలర్ ని, మూలాధార చక్రాన్ని, జస్ట్ ఈ 3 పదాలు గుర్తుంచుకోండి చాలు. మీ కాళ్ళ కింద మీరు కూర్చున్న ప్లేస్ లో డెఫినెట్ గా ఏదో ఒకటి ఉండేటట్లు చూసుకోండి.
డైరెక్ట్ గా ఫ్లోర్ మీద భూమి మీద కాళ్ళు ఉండేటట్లు పెట్టుకుని మీరు కొన్ని రకాల ఇబ్బందులు ఫేస్ చేయొద్దు. నేను ప్రతిరోజు చెప్తున్నాను, మీరు అలా డిజైన్ చేసుకోండి మీరు కూర్చునేటప్పుడు. ఓకే, 7 టైమ్స్ చేసుకుందాము. కుబేర ముద్రలోకి వెళ్ళండి. కుబేర ముద్ర ఆల్రెడీ మీకు తెలుసు. 2 చివరి చిటికెన వేలు ఉంగరపు వేలుని అరచేతిలోకి నొక్కి ఉంచి రిమైనింగ్ 3 ఫింగర్స్ యొక్క చివరి కొనల్ని టచ్ చేయడం. ఎస్, ఆకాశం వైపు చూసేటట్లు పెట్టడం. కుబేర ముద్రలోకి వచ్చేయండి. లం 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 నేను ప్రశాంతంగా ఉన్నాను. నేను సంతోషంగా ఉన్నాను. నేను ఆనందంగా ఉన్నాను. నేను అభివృద్ధి చెందుతూ ఉన్నాను. నేను నాకు కావలసిన ప్రతిదాన్ని ఆకర్షిస్తూ ఉన్నాను. నన్ను ఆనందంతో ఉంచే ప్రతిదీ నా జీవితంలోకి వస్తూ ఉంది. నిత్యము నా వైబ్రేషన్ ఆనందం వైపే ఉంది. నేను ఏది ఆలోచించినా నాకు ఆనందాన్ని ఇస్తుంది. ఆనందము, సంతోషంతో నేను నా వైబ్రేషన్ రిలీజ్ చేస్తున్నాను. నేను కోరిన ప్రతిదీ నా జీవితంలోకి వస్తుంది. దానికి నేను అర్హత కలిగి ఉన్నాను అనే నమ్మకం, విశ్వాసం నాలో దృఢంగా ఉంది. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని అనుభవించే అర్హత నాకుంది.
నేను సంపదకి అర్హుడను, ఐశ్వర్యానికి అర్హుడను, ఆనందానికి అర్హుడను, అభివృద్ధి చెందడానికి అర్హత కలిగి ఉన్నాను. మంచి ఆరోగ్యానికి అర్హత కలిగి ఉన్నాను. చక్కని శరీర సౌష్ఠవానికి అర్హత కలిగి, చక్కని ప్రేమను పొందే అర్హత కలిగి ఉన్నాను. ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానిని, ప్రతి ఆనందకరమైన విషయాన్ని పొందే అర్హత నాలో ఉన్నది. I am great. I am rich. I am powerful. I'm powerful magnet. I'm powerful money magnet. Wherever I go, money comes to me. Money comes to me easily and effortlessly. I love money. I love money. I love universe. I love God. I love myself. I love myself. I love my family. Family loves me. I love money. Money loves me. I love God. God loves me. I love universe. Universe loves me. Wherever I go, money comes to me. Wherever I go, success comes to me. I love you money. Thank you money. Love you universe. Thank you universe. Love you God. Thank you God. నేను కోరుకునే ప్రతి దాని మీద నాకు అన్కండిషనల్ లవ్ ఉంది. అన్కండిషనల్ లవ్ తో నేను ప్రతిదాన్ని మేనిఫెస్ట్ చేస్తున్నాను. అన్కండిషనల్ లవ్. కండిషనల్ లవ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హ్యాండ్స్ రబ్ చేసుకోండి. థ్యాంక్ యూ లవ్. Thank you. Thank you. Thank you. Thank you.